మంత్రగత్తి ఆడవారికి ఆడవారి ఇద్దరు మాటలు చెప్పాలి. నీ మాట కూడా వినలేదనుకో దాని తల నరికి మన ఓరుగుండు తోరణానికి ఏలాడు కడదాం. నీవే ఇద్దరు మాట చెప్పు. కాదయ్యా అది నీ మాట వినలేదంటే నా మాట నా మాట వినిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయినా చూసే సభ వారు ఏమంటారు, సరే కోడలను పట్టుకొని మామ కొడుతున్నాడంటే అనరాన మాటలన్నీ నన్ను దూషిస్తున్నారు కదా. శివ శివ వీరభద్రాస్య భోశేఖర అది నా మెచ్చిన వేణుకొడలు నా అన్న కూతురు కదా. ఎవరైనా చూసి ఆడ పారేసినారా సింహం మరి నేను ఒక 4 విద్య మాటలు చెప్పి అది నా మాట కూడా వినలేదండి. దానికి తగ్గమైన శాతాలు చెప్తారు కానీ అది చెప్పు. నువ్వు లోపల పోయ్యా నువ్వు శాతాలు పెట్టుకో, నేనేమో శాంతమని పెట్టుకుంటా. నువ్వు అయ్యో చూసుకో ఎందుకు రెడీగా ఉన్నారా చూసుకోమే మన ఇంకా పని చేసు పని మనసు లేవయ్యా. వాళ్ళకి ఏమో తెలుసు చెప్పు. 2 మాటలు 5 మాటలు చెప్పితే నీ మాటలు మనిపించి మన ఊరు కూడా పట్టణంలో శివ 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 పలకాలి. అలాగే ప్రణేశ్వర అమ్మ కోడల నా చిన్ని కోడల బంగారు కోడల మెచ్చిన మీద కోడల నా 7 కోడల అమ్మ నిన్ను నూరెలో సుఖి మోసంగా వద్దులమ్మ. అయ్యో నా కొడల నా బంగారు కొడలి అమ్మల్ని మా యజమాని కొట్టది ఎట్లా లోపలిపోయినట్టు చూడమ్మా. అమ్మా మీ మామ పాపిస్తాడు, కొట్టింటాడు తిట్టింటాడు. ఈ మనసులో పెట్టుకోమాక అత్తయ్య. నీ కథ తల్లి లాంటిదాన్ని నేను చెప్తున్నాను. విద్య బుద్ధి మెట్లను ఆలోకించి విను. లడ్డు తినిపిస్తాను నా మాట వినవే అత్తయ్య. తల్లిదండ్రులు మీరు నన్ను ఎంత కొట్టినా ఎంత తిట్టినా మీ మీద నాకు ఏమాత్రం కోపం లేదమ్మా. మా ఇంట్లో కూడా ఎవరికైనా సిగ్గుతారా అంటే నా బంగారు నా లడ్డు నా జాంగీర్ నా మిఠాయి నా నా కోడలు నేను ముద్దుకుంటా లాలిస్తా పాలిస్తారా కోడలా అబ్బమ్మా. చూడమ్మా కొత్తగా వచ్చిన కొత్త కోడలు కవునా పుట్టింట్లో ఉన్నప్పుడు మాత్రమే పుట్టింటి దేవుడు, అత్తగారింటికి వచ్చాక అత్త మామలు ఏ దేవుడు కొలుస్తారు, కోడలు కూడా అదే దేవుడు కొలు. ఇది కోడళ్ళ పద్ధతి. చూడు నీ మా మాట నేను ఆలకించలేదంటే నేను చెప్పిన మాట ఆలకించి విను. ఈ ఊరుకుడు పరిపట్టానికి 2 పట్టపు దూరసానిలాగా చేస్తా. 6 మంది కోడళ్ళు కానీ ఎక్కువగా చూసుకుంటే నేను వేసుకునే సొమ్ము సొత్తులు 7 వార నగలు ముత్యాల హారాలకు కూడా నీకే ఇస్తాను. నా ఆస్తిపత్రులు కూడా నీకే ఇస్తాను. ఆ మాట వింటావా? ఓ నమ శివాయ శివశంకర గోవింద నారాయణ వైకుంఠవాస కవిదేవా. కోడెలా అత్తయ్య వయసులో చిన్నదాన ఉపస పెట్టవు. ఒక్కసారి తెలిపిన మాట వినలేదు, 2 సార్లు తెలిపిన ఆలోచించి విను.
అవునమ్మో నమ శివాయ శివశంకర గోవింద దేవదేవా నారాయణ పలుకులేవి అదేమిటత్తయ్యా చూడు అమ్మా 2 సార్లు నా మాట విని 5 సార్లు తెలియదు ఆలకించి విను శివ శివరి పలకలతటి నీ ఒళ్ళు కోసం సొన్న బిడ్డల జాగ్రత్తగా శివుల దగ్గర పెట్టి ఆలకించి విను శివాయ రావే రొక్కుదన్నా